టైమ్ యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. భారత్ పాకిస్తాన్ బోర్డర్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ప్రధాని షరీఫ్ కూతురు మరియం షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం నెలకొన్న పరిస్థితుల్లో ఎవరూ భయపడొద్దని, పాకిస్తాన్పై యుద్ధానికి రావాలంటే 10 సార్లు ఆలోచించారని అన్నారు. పాకిస్తాన్ దగ్గర అణుబాంబులున్నాయని, భయంతో పాక్ జోలికి ఎవరూ రారంటూ ప్రగల్భాలు పలికింది మరియం. ఇక పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతోంది. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చేశారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ బుద్ధి చెప్పాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ నాయకులు భయంతో ప్రగల్భాలు పలుకుతూ ఉండగా, తాజాగా పాక్ మాజీ ప్రధాని కూతురు మరియం వంతొచ్చింది. పాకిస్తాన్ అణ్వాయుధ శక్తిని కలిగి ఉన్నందున ఎవరూ అంత సులభంగా దానిపై దాడి చేయలేరంటూ ధైర్యం చెప్పుకున్నారు. భారతదేశం పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. కానీ అల్లాహ్ పాకిస్తాన్ సైన్యానికి దేశాన్ని రక్షించే శక్తిని ఇచ్చాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదన్నారు. పాకిస్తాన్ అణ్వాయుధ శక్తి కాబట్టి ఎవరూ అంత సులభంగా దానిపై దాడి చేయలేరంటూ తమ సైన్యానికి ధైర్యం చెప్పుకొచ్చారు మరియం. గత 2 రోజుల క్రితం కూడా పాక్లోని కొందరు వ్యక్తులు ఇలాంటి మాటలే మాట్లాడారు. భారత్ మాపై దాడి చేస్తే తమ దగ్గర అణుబాంబులు ఉన్నాయని, వాటిని ప్రయోగించడానికి వెనకాడబోమంటూ మంగళవారపు మాటలు మాట్లాడారు. నిజానికి ఆ దేశ సైనిక నాయకుడే ఇప్పటి వరకు పత్తలేడు. మరోపక్క భారత్తో యుద్ధం అనే మాట వినిపించిన నాటి నుంచి పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ సైనికులు సెలవుపై వెళ్లిపోతున్నారు. మరోపక్క పాక్ మాజీ ప్రధాని సైతం భారత్తో యుద్ధం వద్దు అంటూ ప్రస్తుత ప్రధానికి సలహాలు ఇస్తున్నాడు. కానీ పాక్ మాజీ ప్రధాని కూతురు మాత్రం ఇదిగో ఇలాంటి మాటలతో రెచ్చగొడుతుంది. మరియు ముందు అణుబాంబుల మాటలు పక్కకు పెట్టి భారత్ సత్తా ఏంటో మీ అయ్యనడుగు చెప్తాడు అంటూ భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.